Hello everyone and welcome to English with Ravi, and this is the day 5 of our 30-day program, and I am back with another interesting lesson for you for today. అండ్ ఈరోజు ఇంట్రెస్టింగ్ లెసన్ ఏంటంటే కంటిన్యూస్ యాక్షన్స్. సో ఈ లెసన్లో మనం కంటిన్యూస్ యాక్షన్స్ అంటే ఏంటి, వాటిని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, అండ్ వీ విల్ డూ మెనీ మోర్ ఎగ్జాంపుల్స్. ఓకే, అండ్ అలాగే ఈ లెసన్ ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే మనం ప్రీవియస్ లెసన్స్లో బీ అంటే నేర్చుకున్నాం. బీని ఎలా యూజ్ చేయాలి, చాలా ఎగ్జాంపుల్ చేసాం. అలాగే మీరు ఫేస్బుక్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో మీరంతా కూడా బీని చాలా బాగా నేర్చుకున్నారు. సో ఈ లెసన్లో కూడా మనం బీని యూజ్ చేస్తాం. సో అందుకే ఈ టాపిక్ రిలవెంట్గా ఉంటుంది, మీకు బెటర్గా అర్థమవుతుందని ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, బిఫోర్ వీ స్టార్ట్, ఏంటంటే ఈ కంటిన్యూస్ యాక్షన్స్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి మీరు. కంటిన్యూస్ యాక్షన్స్ నేమ్ చూస్తేనే మీకు కొంత ఐడియా వస్తుంది. సో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది, అంటే ఒక యాక్షన్ జరుగుతూ ఉంటుంది ఒక పర్టికులర్ టైంకి. అది ప్రజెంట్లోనన్నా కానివ్వండి, పాస్ట్లోనన్నా కానివ్వండి, లేదా ఫ్యూచర్లోనైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ యాక్షన్స్ తీసుకుందాం. ఇప్పుడు చాలా యాక్షన్స్ జరుగుతున్నాయి ఈ పర్టికులర్ టైంకి. నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు వింటూ ఉన్నారు. అలాగే నేను టీచ్ చేస్తూ ఉన్నాను, నేను నుంచొని ఉన్నాను, నేను అర్థం చేసుకుంటున్నాను, థింక్ చేస్తున్నాను. ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కంటిన్యూస్ యాక్షన్సే. లేదా మీలో కొంతమంది మీ ఇంట్లో ఎవరైనా భోజనం చేస్తూ ఉండొచ్చు, లేదా మీ అమ్మగారు వంట చేస్తూ ఉండొచ్చు, లేదా ఇంకా ఎన్నో యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ టైంకి కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో వీటిని కంటిన్యూస్ యాక్షన్స్ అంటారు. ఇవి పాస్ట్లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి ఈ టైంకి, ఫర్ ఎగ్జాంపుల్ 9 o'clock మీరు ఏం చేస్తూ ఉన్నారు అని ఎవరైనా అడిగారు అనుకోండి. సో ఆ టైంకి మీరు ఏ యాక్షన్ చేస్తూ ఉన్నారో అది ఒక కంటిన్యూస్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ చూస్తూ ఉన్నారు, లేదా భోజనం చేస్తూ ఉన్నారు, లేదా వంట చేస్తూ ఉన్నారు, లేదా ఆడుకుంటూ ఉన్నారు. పాస్ట్లో కంటిన్యూ అవుతుంది ఒక పర్టికులర్ టైంకి. అలాగే లేకపోతే కొన్నిసార్లు మనం ఫ్యూచర్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫ్యూచర్లో ఒక టైంకి ఇది చేస్తూ ఉంటాను, లేకపోతే ఇది జరుగుతూ ఉంటుంది అని కూడా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మిమ్మల్ని రేపు ఈ టైంకి ఏం చేస్తూ ఉంటావు అని అడిగారనుకోండి, బహుశా ఇంగ్లీష్ విత్ రవి చూస్తూ ఉంటాను, ఐల్ బీ వాచింగ్ ఇంగ్లీష్ విత్ రవి అనొచ్చు. లేదా స్కూల్కి వెళ్తూ ఉంటాను, లేదా భోజనం చేస్తూ ఉంటాను, లేకపోతే స్నానం చేస్తూ ఉంటాను. ఇలా ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అయితే ఏ పర్టికులర్ టైంకి అనేది మనకి ఐడియా ఉండాలి. ఓకే, సో ఇవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐఎమ్ టీచింగ్, ఐఎమ్ లుకింగ్, ఐఎమ్ లిస్నింగ్, ఐఎమ్ అండర్స్టాండింగ్, ఓకే, ఐఎమ్ థింకింగ్. చూడండి, నేను యాక్షన్స్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఐఎమ్ మూవింగ్ మై హ్యాండ్స్, ఐఎమ్ స్టాండింగ్. సో ఇవన్నీ కూడా కంటిన్యూస్ యాక్షన్స్. ఇప్పుడు కంటిన్యూస్ యాక్షన్స్ అంటే అర్థమైంది కదా. అయితే వీటిని ఇంగ్లీష్లో ఎట్లాంటి సెంటెన్సెస్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి నేను ముందే చెప్పాను. మనం బీ ఫార్మ్స్నే యూజ్ చేస్తాం ఇక్కడ. అయితే వెర్బ్గా కాదు, ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్గా యూజ్ చేస్తాం. వీటితో పాటు మనం ఒక రియల్ వెర్బ్ ఉంటుంది, ఆ వెర్బ్కి ఐఎన్జీ యాడ్ చేసేస్తాం. సో బీ ఫార్మ్స్ అండ్ ఐఎన్జీ వెర్బ్స్, ఇవి రెండు కూడా కంటిన్యూస్ ఆస్పెక్ట్ని తెలియజేస్తాయి. సో మనం ఎగ్జాంపుల్ చేసేటప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. చూడండి, సో మనకి బీ అనే వెర్బ్ ఉంది. సో దీన్ని ఆక్సిలరీగా కూడా యూజ్ చేస్తామని ప్రీవియస్ లెసన్స్లో చెప్పాను. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవి ఆక్సిలరీస్గా యూజ్ చేస్తాం. ఇవి రియల్ వెర్బ్ కాదు ఇక్కడ. ఓకే, జస్ట్ ఆక్సిలరీగా యూజ్ చేస్తాం. రియల్ వెర్బ్ వేరే ఉంటుంది. సో ఇందులో యామ్, ఈజ్, ఆర్, ఇవి మూడు ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్ని చెప్పడానికి యూజ్ చేస్తాం. అయితే ఇందులో ఏది యూజ్ చేస్తాం అనేది మనం యూజ్ చేసే సబ్జెక్ట్ మీద ఉంటుంది. ఓకే, సింగులర్స్కి అయితే ఈజ్, ఐకి అయితే యామ్,
ప్లూరల్స్కి అయితే ఆర్ యూజ్ చేస్తాం. మీకు ఎగ్జాంపుల్స్లో ఇంకా క్లారిటీ వస్తుంది. అదే పాస్ట్లో అనుకోండి వాజ్ లేకపోతే వర్ వాజ్ సింగులర్ సబ్జెక్ట్స్కి, వర్ ప్లూరల్ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం. సో మరి ఫ్యూచర్స్కి ఎలా? ఫ్యూచర్కి బేస్ ఫామ్ యూజ్ చేస్తాం, బీనే. ఓకే, కాకపోతే విల్ అనే ఒక వర్డ్ యూజ్ చేస్తాం, విల్ బీ యూజ్ చేస్తాం. ఓకే, పాస్ట్లో వాజ్ వర్ యూజ్ చేస్తాం, ప్రజెంట్లో యామ్ ఈజ్ ఆర్ యూజ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, టీచింగ్ అనుకుందాం. ఇది ప్రజెంట్ at this moment right now, this is happening, right? So this is a present continuous action. So మనం we need a present be form. చూడండి కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత we need a be form, relevant be form, and then we need an ing verb. ఓకే, మనకి ఇప్పుడు నేను టీచింగ్ చేస్తూ ఉన్నాను అని చెప్పాలి. సబ్జెక్ట్ ఏంటి? ఐ. ఓకే, తర్వాత వీ నీడ్ ఎ బీ ఫామ్ కావాలి. సో ఇది ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్ కదా, సో ప్రజెంట్ బీ ఫామ్ చూస్ చేసుకోవాలి. ఐకి ఏమొస్తుంది? యామ్. ఓకే, అండ్ దెన్ ఐఎన్జీ వెర్బ్. సో రియల్ యాక్షన్ ఏంటి ఇక్కడ? టీచ్ చేయటం. సో టీచ్కి ఐఎన్జీ యాడ్ చేసేస్తాం. టీచింగ్, ఐ యామ్ టీచింగ్. ఓకే, ఐ యామ్ టీచింగ్. వెరీ గుడ్. అయితే ఇక్కడ ప్రజెంట్ కాబట్టి యామ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు పాస్ట్లో అయితే ఎలా చేద్దాం? ఇదే యాక్షన్ పాస్ట్లో అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ దిస్ టైమ్ యెస్టర్డే. ఈ టైంకి నిన్న ఏం చేస్తున్నావు నువ్వు అని ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్తాను? ఏం చేస్తూ ఉన్నావు అని అడిగితే ఐ, సబ్జెక్ట్ బి ఏం రావాలి? పాస్ట్ బి రావాలి, ఎందుకంటే పాస్ట్ యాక్షన్ కదా. సో ఐకి ఏమొస్తుంది? వాజ్. యామ్ ఈజ్కి ప్రజెంట్ అయితే వాజ్ పాస్ట్ అవుతుంది. సో ఐ వాజ్, ఐఎన్జీ కామన్, ఐ వాజ్ టీచింగ్. సో ఇది పాస్ట్ అనమాట. ఐ యామ్ టీచింగ్ ప్రజెంట్ అయితే, ఐ వాజ్ టీచింగ్ పాస్ట్. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్లో చూద్దాం. సేమ్ క్వశ్చన్, రేపు నువ్వు ఈ టైంకి ఏం చేస్తూ ఉంటావు అని నన్ను అడిగారు అనుకోండి. ఫ్యూచర్ కదా ఇది, రేపు కదా. సో నేనేం చేస్తానంటే, సో సేమ్ సబ్జెక్ట్ ఐ, బి, ఇది ఫ్యూచర్ కాబట్టి వీ నీడ్ విల్ బీ. ఐ విల్ బీ టీచింగ్. ఎప్పుడు? టుమారో, మేబీ, ఇన్ ఫ్యూచర్, సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ ఐ విల్ బీ టీచింగ్. ఓకే, సో చూశారు కదా, ఐ యామ్ టీచింగ్ ప్రజెంట్, ఐ వాజ్ టీచింగ్ పాస్ట్, ఐ విల్ బీ టీచింగ్. సో బేసిక్ ఐడియా ఇదే. ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ బీ ఫార్మ్స్ యూజ్ చేస్తాం, పాస్ట్ టెన్స్లో పాస్ట్ బీ ఫార్మ్స్ యూజ్ చేస్తాం, ఫ్యూచర్లో విల్ బీ యూజ్ చేస్తాం, బేస్ వెర్బ్. ఓకే, సో మీరు ఈ 3 సెంటెన్సెస్ని కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో కూడా కామన్గా ఉంటుంది ఏంటి? ఐ కామన్గా ఉంటుంది, టీచింగ్ కామన్గా ఉంటుంది, అంటే సబ్జెక్ట్ కామన్గా ఉంటుంది, ఐఎన్జీ వెర్బ్ యాక్షన్ కూడా, యాక్షన్ వర్డ్ కూడా కామన్గా ఉంటుంది. చేంజ్ అవుతుందల్లా ఏంటి? బి. సో ఏ టెన్స్ అనేది డిసైడ్ చేసేది ఏంటంటే బీనే. సో ప్రజెంట్లో అయితే ప్రజెంట్ బీ ఫార్మ్స్ యూజ్ చేస్తాం, పాస్ట్లో అయితే పాస్ట్ బీ ఫార్మ్స్, ఫ్యూచర్లో అయితే విల్ బీ యూజ్ చేస్తాం, అంతే. సో దిస్ ఈజ్ వెరీ క్రూషియల్. సో మీరు కంటిన్యూస్ యాక్షన్స్ గురించి మాట్లాడాలంటే ద ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు లెర్న్ ఈజ్ హ్యావ్ టు యూజ్ బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ యాక్షన్స్. దీన్ని ఎలా యూజ్ చేయాలని తెలిస్తే చాలు. సో మనకు ఆల్రెడీ తెలిసిపోయింది ఇక్కడ. సో ప్రజెంట్లో అయితే యామ్, ఈజ్, ఆర్, వీటిలో ఏదో ఒకటి యూజ్ చేస్తాం. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్ దట్ వీ యూజ్. ఓకే, పాస్ట్లో అయితే వాజ్, వర్, ఫ్యూచర్లో అయితే విల్ బీ. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా ఉంది కదా.
సో షాల్ వి లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో యూ విల్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్. సో చూడండి, ఒక సెంటెన్స్. ఆమె వండుతూ ఉంది. ఒకవేళ ఇఫ్ యూ థింక్ దట్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ నౌ, అది ఇప్పుడు జరుగుతూ ఉంటే ప్రజెంట్లో చెప్పాలి. ఒకవేళ పాస్ట్లో ఏదో ఒక టైంకి జరుగుతూ ఉంటే పాస్ట్లో చెప్పాలి. ఫ్యూచర్లో జరిగింది అని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే ఫ్యూచర్లో చెప్పాలి. సో ఇక్కడ చూడండి, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ని, ఇదే సెంటెన్స్ని ఎలా చెప్పాలో చూద్దాం. సో ప్రజెంట్ టెన్స్లో మనం ఏం కావాలి? ఫస్ట్ ఎవరు వండుతుంది? షీ. సో షీకి ఏమొస్తుంది? బీ ఈజ్. ఏంటి ఇక్కడ జరిగే యాక్షన్? కుకింగ్. సో షీ ఈజ్ కుకింగ్. ఓకే, దానికి పాస్ట్ టెన్స్ రాయాలి. సో షీ. బీ కావాలి. షీకి ఏమొస్తుంది? బీ సింగులర్ కాబట్టి వాజ్. షీ వాజ్ కుకింగ్. వెరీ సిమిలర్. సో చేంజ్ అయ్యేదల్లా ఇక్కడ బిఏ. ఇంకా ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. సో ఫ్యూచర్ టెన్స్ ఇంకా ఈజీ. షీ విల్ బీ కుకింగ్. విల్ బీ యూజ్ చేస్తే చాలు. సో ఫ్యూచర్ టెన్స్లో సో మనం ఇంకా థింక్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఒకటే వర్డ్, షీ విల్ బీ కుకింగ్, లేకపోతే ఐ విల్ బీ కుకింగ్, దే విల్ బీ కుకింగ్. ఓకే, మై మామ్ విల్ బీ కుకింగ్. లేకపోతే ఐ విల్ బీ రీడింగ్, ఐ విల్ బీ వాచింగ్ టీవీ, లేకపోతే ఐ విల్ బీ ప్లేయింగ్ విత్ మై ఫ్రెండ్స్, ఐ విల్ బీ గోయింగ్ టు స్కూల్. ఇట్లా ఏమైనా చెప్పొచ్చు. వెరీ సిమిలర్గా ఉంటాయి. ఓకే, లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఎగ్జాంపుల్. మేము తింటూ ఉన్నాం. ఎవరైనా మీకు కాల్ చేస్తారు, వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడిగారు, ఏం చేస్తున్నారని. వీ ఆర్ ఈటింగ్, తింటూ ఉన్నాం. ఓకే, వీ ఆర్ ఈటింగ్. సో ఆర్ ఎందుకు వస్తుందంటే దిస్ ఈజ్ ప్లూరల్. ఓకే, వీ ఆర్ ఈటింగ్. ఓకే, దీనికి పాస్ట్ టెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఏం చేస్తున్నారు, నేను కాల్ చేశాను, మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదని అడిగారు అనుకోండి. అప్పుడు ఏం చెప్తారు? ఐ లెఫ్ట్ మై ఫోన్ ఆన్ ఛార్జింగ్ అండ్ వీ వర్ ఈటింగ్. ఫోన్ ఛార్జింగ్లో పెట్టేశాను అండ్ వీ వర్ ఈటింగ్. వర్ ఎందుకు వస్తుంది? బికాస్ దిస్ ఈజ్ అ పాస్ట్ టెన్స్ అండ్ దిస్ ఈజ్ ప్లూరల్. వెరీ ఈజీ. వీ వర్ ఈటింగ్. సో ఎక్కడైనా వర్ వస్తే దట్ ఈజ్ పాస్ట్ టెన్స్, లేకపోతే వాజ్ వస్తే అది పాస్ట్ టెన్స్ అనేది మీకు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈజ్, యామ్, ఆర్ వస్తే అవి ప్రజెంట్ టెన్స్. ఓకే, వెరీ గుడ్. సో ఫ్యూచర్లో వీ విల్ బీ ఈటింగ్. సో 12 గంటలకి ఏం చేస్తారు మీరంటే రేపు వీ విల్ బీ ఈటింగ్ లంచ్. ఓకే, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వెరీ గుడ్. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. ద చిల్డ్రన్ అంటే పిల్లలు, ప్లూరల్ వర్డ్. సింగులర్ వచ్చేసి చైల్డ్. ఒక పర్సన్ అయితే, ఒక చిన్నపిల్లని అయితే, లేకపోతే చిన్నపిల్లని అయితే చైల్డ్ అంటాం. ఎక్కువ మంది అంటే చిల్డ్రన్ అంటాం. కామన్ మిస్టేక్ ఏంటంటే చిల్డ్రన్స్ అంటారు ఎక్కువ మంది. దట్స్ రాంగ్. చైల్డ్ ఈజ్ సింగులర్, చిల్డ్రన్ ఈజ్ ప్లూరల్. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. సో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. పాస్ట్ టెన్స్ మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్, ద చిల్డ్రన్ విల్ బీ ప్లేయింగ్. సో అర్థమైంది కదా, మీకు ఒక బ్రాడ్ ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఒక్కొక్క టెన్స్ని తీసుకొని మనం ఎగ్జాంపుల్స్ చేద్దాం. అలాగే ఇందులో నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, క్వశ్చన్స్ ఎలా అడగాలి, అలాగే ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి. ఓకే, కొన్ని న్యాచురల్ యూసేజెస్, కామన్ ఫ్రేజెస్ కూడా మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఆల్రెడీ సెంటెన్సెస్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో ఒక బ్రాడ్ ఐడియా వచ్చేసింది. ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో. ఓకే, మీకు కన్స్ట్రక్షన్ ప్యాటర్న్ కూడా ఇచ్చాను. సో దాన్ని యూజ్ చేసుకొని ప్రజెంట్ టెన్స్లో మనం సెంటెన్సెస్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాం. వెరీ ఈజీ. సో మీకు చెప్పాను ఈ కన్స్ట్రక్షన్ ప్యాటర్న్. సబ్జెక్ట్ అండ్ దెన్ బీ, ఐఎన్జీ యాక్షన్, ఐఎన్జీ వెర్బ్. ఓకే, సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను ఇక్కడ, చూద్దాం. సో మనకు ఫస్ట్ ఒక సబ్జెక్ట్ కావాలి, ఐ అనుకుందాం. సో ఇది ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఏమి యూజ్ చేస్తాం?
ఐదర్ యామ్, ఈజ్ ఆర్ వీటిలో ఏదో ఒకటి యూజ్ చేస్తాం. బీని. సో ఐ కాబట్టి యామ్ యూజ్ చేసాం. వెరీ గుడ్. ఇక్కడ యాక్షన్ ఏంటంటే గోయింగ్. వెర్బ్ ఏంటి? గో. గోకి ఇంగ్ యాడ్ చేస్తే గోయింగ్. సో ఐ యామ్ గోయింగ్. కానీ ఐ యామ్ గోయింగ్ అని ఆగలేదు. సో ఇన్కంప్లీట్గా ఉంటుంది ఇక్కడికి అయితే. సో కొంచెం ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్ చేద్దాం. నేను వెళ్తూ ఉన్నాను. ఎక్కడికి? టు మార్కెట్. మార్కెట్కి వెళ్తున్నాను. సో గోయింగ్ తర్వాత ఆఫెన్ ఎక్కడికి అనేది చెప్పడానికి మనం టు యూజ్ చేస్తాం. గుర్తుంచుకోండి. టు మార్కెట్, మార్కెట్కి. టు స్కూల్, టు ద పోస్ట్ ఆఫీస్, టు ది ఎయిర్పోర్ట్. ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటారో ఆ ప్లేస్ని టు పెట్టి యాడ్ చేస్తాం. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్, ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్, ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్. ఇలా ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, ఐఎమ్ గోయింగ్ టు గుంటూరు, ఐఎమ్ గోయింగ్ టు విజయవాడ. అట్లా ఏదైనా యాడ్ చేయొచ్చు. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ టు ప్లేస్ వెరీ కామన్. చాలా ఎగ్జాంపుల్స్లో మనకి యూస్ అవుతుంది. సో ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చేయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ టాకింగ్. ఆమె మాట్లాడుతూ ఉంది. సో వీ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఎవరితో అనేది ఇక్కడ యాడ్ చేసాను చూడు. షీ ఈజ్ టాకింగ్ టు ద మేనేజర్. మేనేజర్తో మాట్లాడుతుంది. సో అయితే బేసిక్ ఇక్కడ ఒక చెప్పాల్సిన విషయం ఏంటంటే టాక్ అనే వర్డ్ ఉంది కదా, దీన్ని ఎవరితో అనేది యాడ్ చేసేటప్పుడు కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే సమ్వన్ అనుకోండి, విత్ యూజ్ చేస్తూ ఉంటారు. అదంతా తప్పని చెప్పను కానీ దిస్ ఈజ్ నాట్ వెరీ కామన్, నాట్ న్యాచురల్. సో ఏం యూజ్ చేస్తామంటే టాక్ టు అని చేస్తాం. షీ ఈజ్ టాకింగ్ టు ద మేనేజర్, ఐఎమ్ టాకింగ్ టు మై ఫ్రెండ్, ఐఎమ్ టాకింగ్ టు ద టీచర్, ఐఎమ్ టాకింగ్ టు మై ప్రిన్సిపల్. అట్లా టాక్ టు అంటాం ఎవరితో అని చెప్పడానికి. ఓకే, టాక్ విత్ అనేది యూజ్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ ద ట్రైన్. ద ట్రైన్, ట్రైను సింగులరా ప్లూరలా? సింగులర్ కాబట్టి ఏం రావాలి? ఈజ్. ద ట్రైన్ ఈజ్ మూవింగ్, కదులుతూ ఉంది. సో ఎక్స్ట్రా వర్డ్ ఏంటి ఇక్కడ? నౌ. సో ద ట్రైన్ ఈజ్ మూవింగ్ నౌ. ట్రైన్ కదులుతూ ఉంది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ హీ ఈజ్ స్లీపింగ్. అతడు నిద్రపోతూ ఉన్నాడు. అయితే మీకు ఒక కొత్త వర్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. స్టిల్. స్టిల్ అంటే ఇంకా అని. సో ఇది వెరీ సింపుల్ సెంటెన్స్. దీనికి కొంత ఈ వర్డ్ యాడ్ చేస్తే ఎలాంటి మీనింగ్ వస్తుందో చూద్దాం. హీ ఈజ్ స్లీపింగ్. అతను నిద్రపోతూ ఉన్నాడు. సో ఇంకా నిద్రపోతూ ఉన్నాడని చెప్పాలంటే హీ ఈజ్ స్లీపింగ్లో స్టిల్ యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ. హీ ఈజ్ స్టిల్ స్లీపింగ్, ఇంకా నిద్రపోతూ ఉన్నాడు. ఓకే, హీ ఈజ్ స్టిల్ స్లీపింగ్. హీ ఈజ్ స్లీపింగ్ అంటే నిద్రపోతూ ఉన్నాడు. హీ ఈజ్ స్టిల్ స్లీపింగ్ అంటే ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. మేబీ అతను ఎర్లీగా లేవాల్సి ఉంది కానీ లేవలేదు, టైం అయిపోయింది, ఇంకా లేవలేదు అనుకున్నప్పుడు హీ స్టిల్ స్లీపింగ్. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ 10 o'clock now అండ్ హీ స్టిల్ స్లీపింగ్. 10 అయింది, ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. అప్పుడప్పుడు మనల్ని నిద్రపోతూ ఉంటే ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉంటారు కదా, బికాస్ వీ ఆర్ స్టిల్ స్లీపింగ్ కాబట్టి. ఓకే, సో ఈ వర్డ్ని యూజ్ చేయటం నేర్చుకోండి. ఇక ప్రతి సెంటెన్స్లో కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ స్టిల్ టాకింగ్ టు ద మేనేజర్ అని అనొచ్చు. ఇంకా మేనేజర్తో మాట్లాడుతూనే ఉంది. మీరు బయట వెయిట్ చేస్తున్నారేమో, ఎవరైనా వచ్చి అడిగారు ఏది ఆమె అని. ఓ, షీ ఈజ్ స్టిల్ టాకింగ్ టు ద మేనేజర్.
ఇంకా మాట్లాడుతూనే ఉంది అని. ఓకే, మనం చేసే ప్రతి సెంటెన్స్లో కూడా ఈ స్టిల్ అనేది యాడ్ చేయొచ్చు. సో దాని అర్థం ఏంటంటే ఇంకా. ఓకే, సో ఓకే, వెరీ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్. ఇట్ ఈజ్ రైనింగ్. ఇట్ ఈజ్ రైనింగ్ అంటే వర్షం పడుతూ ఉంది అని. జనరల్గా చేసే మిస్టేక్ ఏంటంటే రెయిన్ ఈజ్ కమింగ్ అని, రెయిన్ ఈజ్ ఫాలింగ్ అని అంటారు. దట్ ఈస్ నాట్ న్యాచురల్ వే. సో వర్షం పడుతుంది అని చెప్పడానికి ఇట్ ఈజ్ రైనింగ్ అంటాం. ఇలాంటి సెంటెన్సెస్ చాలా ఉంటాయి ఇట్తో. ఓకే, అవి సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఇట్ ఈజ్ రైనింగ్ నౌ. ఇక్కడ కూడా స్టిల్ పెట్టచ్చు. ఇట్ ఈజ్ స్టిల్ రైనింగ్ నౌ. ప్రాబబ్లీ మీరు ఎక్కడికో వెళ్తున్నారు, మధ్యలో వర్షం వచ్చింది, వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు మీరు ఎవరితో ఏం చెప్తారు? బయలుదేరావా అంటే నో 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 ఇట్ ఈస్ స్టిల్ రైనింగ్ నౌ. ఎక్కడికైనా వెళ్ళాలి మీరు, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు బయలుదేరావా అని. నో ఐ క్యాన్ కమ్ అవుట్ నౌ బికాజ్ ఇట్స్ స్టిల్ రైనింగ్. ఇంకా వర్షం పడుతూనే ఉంది అని చెప్తాం. అర్థమవుతుంది కదా? సో బేసిక్గా వర్డ్ కన్స్ట్రక్షన్ ఇది. ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇదంతా వెరీ కామన్. మాకు కన్ఫ్యూజన్ వచ్చే విషయం ఏంటంటే ఏ వెర్బ్ ఫామ్, బి వెర్బ్ ఏ ఫామ్ని యూజ్ చేయాలనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. బట్ మీకు ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉండొచ్చు. లేదంటే ఇట్లాంటి మీ ఓన్ ఎగ్జాంపుల్స్ కొన్ని ట్రై చేయండి, ఖచ్చితంగా అలవాటు అయిపోతుంది. అలాగే మన ఫేస్బుక్లో పోస్టులు ఉన్నాయి, అక్కడికి వచ్చి చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. ఓకేనా? ఇప్పుడు వీటిని క్వశ్చన్స్గా ఎలా మార్చాలి, నెగిటివ్ సెంటెన్సెస్గా ఎలా మార్చాలి, ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు వరకు మనం పాజిటివ్ సెంటెన్సెస్ చూసాం. మనం చేసిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా పాజిటివ్స్ అయ్యి. సో ఇప్పుడు మనం నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని చూద్దాం. మనం ఇంతకుముందు బీ గురించి నేర్చుకునేటప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ చేసాం. సో ఏం చేసామంటే అక్కడ ఈ బీకి నాట్ యాడ్ చేసాం అంతే, అండ్ ఇట్ బికమ్స్ అ నెగిటివ్ సెంటెన్స్. సో ఇక్కడ కూడా సిమిలర్గానే ఉంటుంది. ఏం లేదు, మన బీ ఉంది కదా, దానికి నాట్ యాడ్ చేస్తాం అంతే. సో చూడండి, ఇక్కడ హీ ఈజ్ కమింగ్, అతను వస్తున్నాడు. సో బీ ఉంది కదా ఇక్కడ, దానికి నాట్ యాడ్ చేయడం, హీ ఈజ్ నాట్ కమింగ్. ఓకే, సో మన కాంట్రాక్షన్స్ అని చెప్పుకున్నాం, గుర్తున్నాయా? దీన్ని కాంట్రాక్ట్ చేస్తాం అప్పుడప్పుడు 2 టైప్స్గా. ఎట్లా? హీ ఈజ్ కమింగ్, హీ ఈజ్ నాట్ కమింగ్ ఇట్లా రాయొచ్చు. లేదా హీ ఈజంట్ కమింగ్ అని కూడా రాయొచ్చు. ఈ కాంట్రాక్షన్స్ గురించి చెప్పాను ఇంతకు ముందు లెసన్లో. ఒకవేళ చూడకపోతే అది కూడా చూడండి, అర్థమవుతుంది. హీ ఈజ్ నాట్ కమింగ్ని హీ ఈజ్ నాట్ కమింగ్ లేకపోతే హీ ఈజంట్ కమింగ్ అని చెప్తాము. ఎందుకంటే అది షార్ట్ చేసినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, మన స్పీచ్ చాలా స్మూత్గా ఫాస్ట్గా రన్ అవుతుంది. సో అది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, యూ ఆర్ లిస్నింగ్. సో ఆర్ ఉంది కదా, దానికి నాట్ యాడ్ చేస్తాం. యూ ఆర్ నాట్ లిస్నింగ్. దీన్ని కాంట్రాక్ట్ చేసి యూ ఆర్ంట్ లిస్నింగ్ లేకపోతే యూ ఆర్ నాట్ లిస్నింగ్ అనేది రాస్తాం. ఇట్లా చూడండి, యూ ఆర్ నాట్ అని రాస్తాం, లేదా యూ ఆర్ంట్ ఇలా కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్, షీ ఈజ్ ఈటింగ్. షీ ఈజ్ నాట్ ఈటింగ్. ఓకే, దీన్ని షీ ఈజ్ నాట్ అని రాస్తాం, లేకపోతే షీ ఈజంట్. షీ ఈజ్ నాట్ ఈటింగ్, షీ ఈజంట్ ఈటింగ్ అని రాస్తాం. ఓకే, ఇట్ ఈజ్ వర్కింగ్ వెల్, అది బాగా పనిచేస్తుంది. ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్ వెల్, అది సరిగా పనిచేయటం లేదు. సో ఇట్స్ నాట్ అని రాస్తాం, లేకపోతే ఇట్ ఈజంట్ ఇలా కూడా రాస్తాం. ఓకే, సో నెగిటివ్ సెంటెన్సెస్ చాలా ఈజీ. ఏం లేదు, ఈ ఆక్సిలరీ బీ ఉంది కదా, దీనికి నాట్ యాడ్ చేస్తే
అయిపోతుంది. వెరీ ఈజీ. అండ్ యూ మేక్ సమ్ ఆఫ్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ అండ్ you'll become comfortable with using them. Okay, now let's look at how making questions ఎలా ఫామ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్వశ్చన్గా మార్చాలా, లేకపోతే దీనిని క్వశ్చన్గా మార్చాలి ఎలా? ఇక్కడ చూడండి, మీకు రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇక్కడ 2 పాజిటివ్ సెంటెన్సెస్, 2 నెగిటివ్ సెంటెన్సెస్. ఇది కూడా చాలా ఈజీ. మనం బీలో ఎలా చేసామో ఇక్కడ కూడా అలాగే చేస్తాం. ఏం లేదు, ఆక్సిలరీ ఉంది కదా, దీన్ని సెంటెన్స్ బిగినింగ్ ఇచ్చేస్తే అది క్వశ్చన్ అయిపోతుంది అంతే. వెరీ ఈజీ. చూడండి, ఇట్ ఈజ్ రైనింగ్, వర్షం పడుతుంది. సో క్వశ్చన్ అడగాలంటే వర్షం పడుతుందా అవుతుంది క్వశ్చన్. ఓకే, అలా అడగాలంటే ఏం లేదు, దీన్ని ఇక్కడికి తెచ్చేస్తాం. ఈజ్ ముందుకు వచ్చేస్తుంది. ఈజ్ ఇట్ రైనింగ్ అండ్ క్వశ్చన్ మార్క్. సో వర్షం పడుతుందా, లేకపోతే యూ ఆర్ జోకింగ్, జోక్ చేస్తున్నారు. అదేమవుతుంది, జోక్ చేస్తున్నారా మీరు అని అడుగుతుంది క్వశ్చన్. సో ఏం చేయాలి, ఈ బీని ముందుకు తీసుకొస్తే అయిపోతుంది. ఆర్ యూ జోకింగ్, ఆర్ యూ జోకింగ్, ఆర్ యూ జోకింగ్, జోక్ చేస్తున్నారా మీరు. ఈజ్ ఇట్ రైనింగ్, వర్షం పడుతుందా. సో అట్లాగా మీరు ఇప్పటి వరకు చేసిన సెంటెన్సెస్ అన్నిటినీ కూడా క్వశ్చన్స్ ఈజీగా మార్చేయచ్చు. బీని ముందుకు తీసుకొచ్చేసేయండి, సరిపోతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనం జనరల్గా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో మాట్లాడేటప్పుడు ఇలా మనం పాజిటివ్ సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ అందులో బీ చూసి దాన్ని ఫ్రంట్కి తెచ్చేసి ఇదంతా ప్రాసెస్ చేయటం అంత ఈజీ పని కాదు. మనం రియల్ లైఫ్ సిచ్యువేషన్లో ఫాస్ట్గా ఉండాలి, క్విక్గా ఉండాలి. సో క్విక్గా మనం థింక్ చేయకుండా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాసెస్ చేయకుండా బ్రెయిన్లో ఈజీగా స్పాంటేనియస్గా క్విక్గా మాట్లాడడానికి ఒకటే టెక్నిక్, ప్రాక్టీస్ చేయటం. మీరు ఎనఫ్ ఎగ్జాంపుల్స్ మీద వర్కౌట్ చేస్తే మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా వీటికి అలవాటు పడిపోతుంది. మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు చాలా ఫాస్ట్గా క్విక్గా మాట్లాడతారు. సో ఇది చూడండి, మీకు ఒక చిన్న ఇదేంటంటే, క్వశ్చన్స్ అన్నీ కూడా ఆక్సిలరీ బీతో స్టార్ట్ అవుతాయి. చూడండి, ఈజ్ ఇట్, లేకపోతే ఆర్ యూ, లేకపోతే ఈ షీ, ఆర్ వి, ఆర్ దే, ఈజ్ హీ, అదే యామ్ ఐ. ఇలా ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ. మీరు అవి కనుక మీ బ్రెయిన్లో ఉంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఈజ్ ఇట్ తర్వాత మీరు ఏమి అడగాలనుకుంటున్నారో అది ఈజీగా వచ్చేస్తుంది. మీకు గుర్తుండాల్సింది ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా బిగిన్ అవుతుందని. సో దానికి ఏం లేదు, ఎనఫ్ ఎగ్జామ్స్ మీద వర్క్ చేస్తే మీరు ఈజీగా అలవాటు అయిపోతుంది. సో క్వశ్చన్ అడగటం అర్థమైంది కదా. నెగిటివ్ సెంటెన్సెస్, క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఈ నెగిటివ్ సెంటెన్సెస్ని క్వశ్చన్స్గా ఎలా మారవాలి. వెరీ ఈజీ. ఇది ఉంది కదా, నేను ముందుకు తీసుకొచ్చేయడమే. అయితే ముందుకు తీసుకొచ్చేటప్పుడు దాన్ని కాంట్రాక్ట్ చేసి రాయాలి. ఆర్ నాట్ని ఆరెంట్, యూ లిస్నింగ్, ఆరెంట్ యూ లిస్నింగ్, వినట్లేదా నువ్వు, వినడం లేదు, వినడం లేదా నువ్వు. ఓకే, ఇక్కడ కూడా అంతే. దే ఆర్ నాట్ ప్లేయింగ్ టుడే, వాళ్ళు ఈరోజు ఆడటం లేదు, వాళ్ళు ఈరోజు ఆడటం లేదా అని క్వశ్చన్ అవుతుంది. ఆర్ంట్ దే ప్లేయింగ్ టుడే, అంతే, వెరీ ఈజీ. సో మీరేం చేయాలంటే, ఇప్పుడు నేను ఈ లెసన్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నింటినీ కూడా నెగిటివ్స్ అలాగే క్వశ్చన్స్ ఫామ్ చేయటం వర్కౌట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎనఫ్ ఎక్సర్సైజెస్ ఎక్కడ ఉంటాయంటే మన ఫేస్బుక్ పేజీకి వచ్చేస్తే అక్కడ మీకు చాలా పోస్టులు ఉంటాయి, మీకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్. ఓకే.
If you are watching our lessons for the first time, please like, share, and subscribe. And we also have a Facebook page where you can find exercises and worksheets and many more posts, interesting posts. And make sure you also follow us on Facebook. And also, there are many more lessons in the playlist, and I want you to watch them also. Thank you.